బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జనాలను ఎంటర్టైన్ చేయడం ఏమో కానీ హౌస్లో వీరంతా పడే గొడవలు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. దాంతో ఆడియన్స్ ఎక్కువగా బిగ్ బాస్ని చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ వారంతో ఈ సీజన్ పూర్తి కానుంది. అయితే ప్రతి సీజన్లో ప్రైజ్ మనీ ఎంతో ముందుగానే చెప్తారు బిగ్ బాస్ యాజమాన్యం. కానీ ఈ సీజన్లో మాత్రం ఎంత అనేది చెప్పలేదు. మీరు ఎంత సంపాదించుకుంటే అంత పొందవచ్చు అని నాగార్జున చెప్తాడు. నో లిమిట్ కాబట్టి ప్రతి ఒక్కరూ టాస్కుల్లో తమదైన పర్ఫార్మెన్స్ చేసి బాగానే సంపాదించారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో అన్లిమిటెడ్ అమౌంట్ను యాడ్ చేయవచ్చని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ప్రైజ్ మనీని 54,30,000 వరకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రైజ్ మనీని ఎవరు ఎలా వాడతారో చెప్పాలని నాగార్జున అడుగుతాడు. మరి ఎవరు ఎలా చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నాగార్జున అడగ్గా అవినాష్ ప్రైజ్ మనీని గెలిస్తే తన అన్నయ్య కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్తాడు. తన అన్నయ్యకు 3 కూతుళ్ళు అని, అందులో పెద్ద కూతురు పెళ్లికి ప్రైజ్ మనీతో ఆర్థిక సాయం అందించాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఫైర్ బ్రాండ్ ప్రేరణ చెబుతూ తన అమ్మ నాన్నలకు అప్పులన్నీ తీర్చేస్తానని, ఆ తర్వాత మిగిలిన ప్రైజ్ మనీ అమౌంట్తో ఎక్కడైనా పెట్టుబడి పెడతానని తెలిపింది. నబీల్ ఏమో తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని గుర్తు చేస్తూ ప్రైజ్ మనీతో సినిమా తెరకెక్కిస్తానని, అలాగే ప్రస్తుతం ఆయన ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానని, అది డబ్బులు లేక ఆగిపోయిందని, ముందు దానిని పూర్తి చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ చెప్తూ ఆదిత్య ఓం ఎప్పుడు తన ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళలేదు కాబట్టి తన డబ్బులతో ఆ ట్రిప్కు పంపిస్తానని, మణికంఠకు నానో కార్ కొనిస్తానని, గంగవ్వకు కాస్త ఆర్థిక సాయం అందిస్తానని, పృథ్వీకి బంగారపు చెవి పోగు చేయిస్తానని బయటపెట్టింది. గౌతమ్ కూడా గంగవ్వకు ప్రైజ్ మనీలో 10 లక్షల ఆర్థిక సాయం చేస్తానని అన్నాడు. ఇక నిఖిల్ తనకున్న అప్పులను తీర్చేస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు తానే పెద్దగా సంపాదించకపోవడంతో అప్పులే మిగిలాయి, ముందు వాటిని తీర్చేస్తానని చెప్తాడు. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా విన్నర్ అయితే వచ్చే ప్రైజ్ మనీ గురించి చెప్తారు. ఇక హౌస్లో ఉన్నప్పుడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నారని అడుగుతాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరి గురించి చెప్తారు. ఇక ఇదంతా అయ్యాక ఎపిసోడ్ చివరిగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్తాడు. ఆమె 14 వారాలుగాను వారానికి 4 లక్షల చొప్పున 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక గౌతమ్ విన్నర్ అనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో చూడాలి మరి.